ఇంకా ఎంతవరకు నిద్రమబ్బులై మత్తుగా ఉండి లోకం వైపు తిరుగుతూ ఉంటారు? యేసయ్య వైపు తిరగరా? మార్పు చెందండి. మార్పు చెంది మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకొని రాత్రింబవలి జీవవాక్యాన్ని ధ్యానం చేస్తూ వెలుగు సంబంధుల వల్లే బ్రతికి కనుమూయండి. భూమి మీద ఒట్టిగే ఆడుకొట్టి ఈడుకొట్టి వీడుకొట్టి వాడుకొట్టి నానా ఇబ్బందులు పడి సావడానికంటే యేసయ్య కొరకు బ్రతికి సావండి. పరలోకం దక్కుతుంది మనకు. అది మనం నేర్చుకోవాలి. వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకున్నాడు యేసయ్యతో కలిశారు. ఈరోజు ప్రియులరా, ఏ స్థితిలో పిలువబడ్డావు నువ్వు గుర్తించుకో. నా స్థితి నాకు తెలుసు. నా స్థితిని ఎప్పుడు నేను మొట్టమొదటిగా మోకరించి కళ్ళు మూసుకోగానే నా స్థితిని ముందుకు పెట్టుకుంటాను. ప్రభా, ఇదిగో నా స్థితి ఇది, ఈ స్థితిలో నుంచి ఇదిగో ఇట్లా వచ్చాను, ఇదిగో ఈ స్థితి నాది. కళ్ళు మూయగానే నా స్థితిని అద్దంలాగా ముందుకు పెట్టుకున్నాను. ప్రారంభంలో నా పిలుపుని నేను గుర్తుపెట్టుకుంటాను దేవుని దగ్గర, ఎప్పుడు మరువను. ఇక్కడ కూర్చున్న నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ పరమ తండ్రికి నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన కృప నీ మీద ఎప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ నీ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నిలబడాలని ఆయనకు స్థానం ఇచ్చి చెడుకు దూరంగా ఉండు. ఆ పరలోకపు తండ్రి ఆయన రెక్కల కింద నిన్ను భద్రంగా సురక్షితంగా కాపాడి ఆయన రాకడ వరకు నిన్ను పరిశుద్ధ ఆత్మతో నడిపించునుగాక.